ఏడిటికి 7 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ వచ్చి గెలిచిన నియోజకవర్గం ఇది. అన్నిటికంటే ఎక్కువ ఎల్బీనగర్ అసెంబ్లీ అయితే పోలైన ఓట్లల్లో 65% ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గం. వాకర్స్ కాంచెలు మొదలుపెట్టి అడ్వకేట్లు, వ్యాపార వర్గాలు, అన్ని కుల సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లు, బస్తీలు, కాలనీలు, పాత గ్రామాలు, అన్ని పాలక మండళ్ళు, గుళ్ళకు సంబంధించిన పాలక మండలి కావచ్చు, అన్ని పాలక మండళ్ళు ఎవరికి వాళ్ళుగా ఈ గెలుపు మాది అని చెప్పి పనిచేసింది కాబట్టి ఇంత గొప్ప విజయం సాధ్యమైంది. నేను రాజకీయాలకు కొత్త కాకపోయినా కూడా ఈ పార్లమెంటు కొత్త 75 రోజుల్లోనే దాదాపు 18-19 గంటల పాటు రీచ్ అయ్యి వాళ్ళు వేడుకుంటే గొప్ప ఆశీర్వాదం ఇచ్చి గొప్ప విశ్వాసాన్ని నా మీద ప్రకటించారు. కాబట్టి ఈ 11 సంవత్సరాలతో పాటుగా ఈ సంవత్సర కాలంలో ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిందో, నాకున్న అనుభవం, నాకున్న పరిచయం, నాకు వచ్చిన సమస్యల పరిష్కారంలో వాళ్ళ నోట్లో నాలుకలాగా ఉండి ఉన్నంతలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ బిడ్డగా వాళ్ళ వెంట ఉన్న చరిత్ర కూడా రేపు ఇక్కడ జరగబోతా ఉంది. అంటే 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనతో పాటుగా సంవత్సర కాలంగా నేను పార్లమెంట్లో నిర్వహించిన పాత్ర కావచ్చు, ఈ మల్కాయిరి ప్రజాక్షేత్రంలో నిర్వహించిన పాత్ర కావచ్చు, ఈ పాత్రల మీద రేపు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. మీకు తెలుసు, నేను గతంలో ఆ పార్టీలో ఫ్లోలీడర్గా ఉన్నా. ఉద్యమ కాలంలో నేను ఫ్లోలీడర్గా ఉన్నవాడిని. తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడిని. కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేవాడిని. కాబట్టి నా మీద అపారమైన విశ్వాసం ఉంది. కాబట్టి గతంలో నేను ప్రజా సమస్యల మీద ఉద్యమించిన చరిత్ర కలిగినవాడిని. కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా నేను రాగానే గెలవంగానే ఇక్కడున్న ప్రభుత్వం, ప్రజలందరూ కూడా పేనం మీద నుంచి పొగిలపడ్డామా అనేటువంటి బాధ. ఏ విశ్వాసంతో అయితే ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిండ్రో, గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టుబట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రో, అధికారంలో రాగానే యూటర్న్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిండ్రో, ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించిండ్రో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. దాంట్లో మొట్టమొదటిది హైడ్రా పేరిట తానేదో సమాజ ఉద్ధారకునని చెప్పి, తానేదో గతంలో అక్రమాలు జరిగినాయి దాన్ని సరిదిద్దానటువంటి నెపంతో అనేక బస్తీలకు, అనేక పేదల బస్తీలకు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టుకున్న బస్తీలు కావచ్చు, 40-50 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్లో వెలిసిన కాలనీలు కావచ్చు, హెచ్ఎండిఏ ఉడవ లేఅవుట్లు కావచ్చు, ఇవాళ అనేక కాలనీలకు ఇగో ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు, వాళ్ళు లబోదీపమని మొత్తుకున్నప్పుడు కనికరం రాలే ఈ ప్రభుత్వానికి. ఈ కళ్ళల్లో సంతోషాన్ని చూసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం కన్నీళ్లు చూసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం గూడును కట్టించే ప్రభుత్వంగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇది గూడు కూల్చివేసే ప్రభుత్వంగా మిగిలి ఉన్నది. హరాస్మెంట్ జరుగుతుందని చెప్పి 2 నెలలు ఈ పార్లమెంటు పరిధిలోనే కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా దుర్మార్గాలకు, హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా మేము ఎట్లా పోరాటం చేసినామో అదంతా కూడా ఇలా ప్రజల కళ్ళ ముందు ఉంది. మూసీ ప్రక్షాళన పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మూసీ నెపంతో అనేక కాలనీలకు నోటీసులు ఇచ్చి కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవాళ ఆ మూసీ ప్రక్షాళనలో భాగంగా మా రామంతపూర్, మా ఉప్పల్, మా ఎల్బీనగర్ ప్రాంతాలు, అనేక ప్రాంతాలలో దాదాపు మూసీకి అటుపక్క కిలోమీటర్లు ఇటుపక్క కిలోమీటర్లు నోటీసులు ఇచ్చి
పెద్ద బంగ్లాలు ఒక్కొక్క బంగ్లా 5 కోట్లు 6 కోట్లు విలువైన బంగ్లాలు కూలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ పనిగిరి కాలనీ కావచ్చు,